నమస్కారం. నా పేరు వసంతలక్ష్మి. నేను యూనివర్సిటీ ఆఫ్ సిలికాన్ ఆంధ్రలో సంస్కృత విభాగంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. మనం పేరి వెంకటేశ్వర శాస్త్రి గారు రాసిన కృష్ణచరితం అనేటువంటి ఒక గద్యకావ్యాన్ని చెప్పుకుంటున్నాం. ఇవాల్టి కథని ఇప్పుడు ప్రారంభం చేద్దాం. గోపీభిః ప్రేరితః క్వచిద్ గాయన్ క్వచిన్ నృత్యన్ క్వచిద్ ఆజ్ఞప్తం వస్తుజాతమానయన్ మాతుః గోపీనాంచ అత్యంతం ప్రమోదం ఆదధౌ. కృష్ణుడు గోపీభిః ప్రేరితః గోప స్త్రీల చేత, ఆ వ్రజ భూమిలో ఉన్నటువంటి గోప స్త్రీల చేత ప్రేరేపించబడిన వాడే, అంటే వాళ్ళ చేత చెప్పబడిన వాడే. వాళ్ళు చెప్తూ ఉంటే క్వచిత్ గాయన్, క్వచిత్ కొన్ని చోట్ల గాయన్ పాటలు పాడుతూ, క్వచిత్ నృత్యన్ కొన్ని చోట్ల నృత్యం చేస్తూ, క్వచిత్ ఆజ్ఞప్తం వస్తుజాతం ఆనయన్ కొన్నిసార్లు కొన్ని చోట్ల ఆజ్ఞప్తం తనకి తెమ్మని చెప్పబడినటువంటి వస్తుజాతం వస్తువులని ఆనయన్ తీసుకొస్తూ, మాతుః గోపీనాంచ మాతుః తన తల్లికి, గోపీనాం గోప స్త్రీలకి కూడా అత్యంతం ప్రమోదం ఆదధౌ చాలా ఎక్కువ సంతోషాన్ని, గొప్ప సంతోషాన్ని కలుగజేశాడు. అంటే సాధారణంగా ఇంట్లో పిల్లలు ఉంటే, పసిపిల్లలు ఉంటే వాళ్ళ చేత పాటలు పాడించటం, డాన్స్ చేయించటం ఇవన్నీ సహజంగా జరిగే విషయాలే కదా. అంటే లీలామానుష విగ్రహుడైనటువంటి పరబ్రహ్మ అయినటువంటి భగవంతుడు కూడా సామాన్యమైనటువంటి పిల్లవాడిలాగా, ఒక ఇంట్లో తిరిగేటువంటి సామాన్యమైన పిల్లవాడిలాగా ఆ పిల్లలు ఏం చేస్తారో ఆ పనులన్నీ చేస్తూ, నేను మీకంటే భిన్నమైన వాడిని కాను, నేను మీలో ఒకడిని అనేటువంటి భావాన్ని ఆ తల్లికి గోప స్త్రీలకి కలగజేస్తూ వాళ్ళని ఎంతో సంతోషంగా ఉంచాడనమాట. వ్రజవీథ్యాం ఏకదా క్రీణీధ్వం భో బాలకాః ఫలాని ఇత్యేవం ఆక్రోశంత్యాం ఫలవిక్రయిణ్యాం కృష్ణః గృహాభ్యంతరాత్ అంజలినా ధాన్యమాదాయ ఏనాం ఫలవిక్రయిణీం ఆనయ ఫలాని ఇత్యవోచత్. ఏకదా ఒకరోజు ఏమైంది, వ్రజవీథ్యాం ఆ వ్రజవీథి అంటే ఆ రేపల్లె తాలూకు ఆ వీధిలో, ఆ ఊళ్ళో ఒక ఫల విక్రయిణి అంటే పళ్ళని అమ్ముకునేటువంటి ఒక స్త్రీ. ఆ పళ్ళని అమ్ముకునేటువంటి ఆ స్త్రీ ఏం చేసింది, క్రీణీధ్వం భో బాలకాః ఫలాని, భో బాలకాః ఓ పిల్లలారా, ఫలాని క్రీణీధ్వం పళ్ళు కొనుక్కోండి, నేను చాలా మంచి మంచి పళ్ళు తీసుకొచ్చాను, మీరందరూ కొనుక్కోండి అని ఏవం ఆక్రోశంత్యాం, ఇత్యేవం అని ఈ విధంగా ఆక్రోశంత్యాం అరుస్తూ వెళ్తూ ఉంటే, కృష్ణః గృహాభ్యంతరాత్ అంజలినా ధాన్యమాదాయ కృష్ణుడు ఏం చేశాడు, గృహ అభ్యంతరాత్ ఇంటి లోపల నుండి అంజలిన దోసెట్లో నింపుకుని ధాన్యమాదాయ ధాన్యం పట్టుకొచ్చాడు. అంటే పళ్ళు కొనుక్కోవడం కోసం ధాన్యాన్ని పట్టుకొచ్చాడు. అంటే ఒక కాలంలో సాధారణంగా ధనం తాలూకు వినియోగం తక్కువ, వస్తు మార్పిడితోటి వస్తువుల్ని కొనుక్కోవడం అనేటువంటిది ఎక్కువ ఉండేది. నా చిన్నతనం వరకు కూడాను పల్లెటూళ్ళల్లో ఇలా ధాన్యానికి గాను వస్తువులు ఇవ్వడము, బియ్యానికి వస్తువులు ఇవ్వడము ఇదంతా అలవాట్లో ఉండేదన్నమాట. సో ఆ విధంగా ఈవిడ ధాన్యం ఆదాయ, ఈవిడ పళ్ళు అమ్మడానికి తీసుకొస్తే కృష్ణుడు చేతి నిండా ధాన్యం పట్టుకొచ్చాడు. పట్టుకొచ్చి ఫల విక్రయిణి ఆ పళ్ళమ్ముకునే అమ్మాయిని ఆనయ ఫలాన్ని, ఇదిగో పళ్ళిక్కడికి తీసుకురా అని పిలిచాడనమాట. ఇది అవోచత్ అని అన్నాడు. సాతు సస్పృహం భగవంతం లీలార్భకం వీక్షమణ తత్కరచ్యుతం ధాన్యమాదాయ యావదంజలిం ఫలైః ఆపూర్యత తావత్ తస్యాః ఫలభాజనం రత్నైః ఆపూరితమాసీత్. సాతు ఆవిడకేమీ కృష్ణుడు భగవత్ స్వరూపుడని తెలియదు, లీలామానుష విగ్రహుడని తెలియదు, ఏమీ తెలియదు. కానీ ఆ పిల్లవాడిలో ఉన్నటువంటి ఒక అతిలోకమైన ఆకర్షణ, ఆ ఆకర్షణకి సస్పృహం భగవంతం లీలార్భకం వీక్షమాణ, సస్పృహం ఎంతో ఇష్టంతో, ఎంతో ప్రేమతోటి ఆ లీలార్భకం లీలగా విలాసంగా అర్భక రూపాన్ని, అంటే చిన్న పిల్లవాడి రూపాన్ని ధరించినటువంటి ఆ భగవంతుణ్ణి వీక్షమాణ చూస్తూ ఉన్నదై ఆయన నుంచి చూపు మరల్చుకోలేకపోయింది.
దాంతో ఆయన్ని అలా తదేకంగా చూస్తూ ఉన్నదే ధాన్యమాద తత్కరచ్యుతం ధాన్యమాదాయ, ఆయన చేతిలోంచి తన చేతిలోకి వచ్చినటువంటి ఆ ధాన్యాన్ని తీసుకుని యావత్ అంజలిం ఫలైహి ఆపూర్యత, అంజలిం ఆయన దోసలిని ఫలైహి పళ్ళతోటి యావత్ ఆపూర్యత ఎంతలో నింపిందో, అంటే ఆ కృష్ణుడి యొక్క అంజలిని దోసలిని తన దగ్గర ఉన్నటువంటి పళ్ళు మహా ఉంటే ఏం పళ్ళు ఉంటాయి ఎక్కడ, ఏ నేరేడు పళ్ళు రేగు పళ్ళు ఇంతే కదా, అట్లాంటి ఆ పళ్ళతోటి ఆయన తలకు దోసలిని ఎప్పుడైతే నింపిందో తావత్ ఆ లోపలే తస్యాహ ఫలభాజనం రత్నై ఆపూరితం ఆసీత్, ఆవిడ యొక్క ఆ పళ్ళ బుట్ట ఉందే ఫలభాజనం, ఆ పళ్ళ బుట్ట మొత్తం రత్నై ఆపూరితం ఆసీత్, రత్నాలతో నిండిపోయింది. భగవంతుడికి ఏదైనా ఒకటి ఇవ్వడం అంటే సామాన్యమా? భగవంతుడికి మనం ఏది ఇస్తామో అది కోటి గుణంగా మనకి తిరిగి వస్తుంది. సో ఈ ఫల విక్రయని విషయంలో కూడా అంతే జరిగిందనమాట. అట్లా ఆవిడ బుట్ట మొత్తం రత్నాలతోటి నిండిపోయింది. సర్వఫలప్రదోయం సర్వాణ్యపి తాని ఫలాన్ని గోపీభ్య వ్యభజత్, దాంతో ఆవిడ విస్తుపోయి ఏం చేసింది, ఆ పళ్ళన్నీ అక్కడే వీళ్ళకే ఇచ్చేసింది అనమాట. అది అర్థం చేసుకోవాలి మనం, ఆ మాటకి వెళ్ళలేదు. దాంతో ఈయన కృష్ణుడు ఏం చేశాడు, సర్వఫలప్రద, ఆయన పళ్ళు మాత్రమే కాదు మనకి ఏ ఫలాన్ని కావాలన్నా ఇవ్వగలడు. అంటే మనకు ఉన్నటువంటి చిన్న చిన్న కోరికల దగ్గర నుంచి మహాఫలమైన మోక్షం వరకు ఇవ్వగలిగిన భగవంతుడు. ఆ భగవంతుడు ఏం చేశాడు, సర్వాణ్యపి తాని ఫలాని, ఆవిడ ఇచ్చినటువంటి ఆ పళ్ళనన్నిటినీ కూడా గోపీభ్య వ్యభజత్, అక్కడ ఉన్నటువంటి గోప స్త్రీలందరికీ పంచి ఇచ్చాడనమాట. వ్యభజత్ పంచి ఇచ్చాడు. ఏవం రామేణ వయస్యైశ్చ సహ వ్రజవీథ్యాం బహువిధాః క్రీడాః కుర్వన్ సర్వాన్ ఆనందయామాస. ఇది ఆయన తలకు అనేకమైన లీలల్లో ఇది ఒక లీల. ఏవం ఈ విధంగా ఇదే పద్ధతిలో రామేణ వయస్యైశ్చ, రాముడు అంటే బలరాముడు తన అన్నతోటి వయస్యైశ్చ తన వయస్యులు అంటే తన తోటి వాళ్ళు, అంటే తనతో సమానమైన వయస్సు కలిగినటువంటి స్నేహితులు అన్నమాట, వాళ్ళందరితోటి కూడా వ్రజవీథ్యాం ఆ వ్రజభూమిలో బహువిధాః క్రీడాః కుర్వన్ ఎన్నో రకాలైనటువంటి క్రీడలు విలాసాలను నెరపుతూ ఆయన సర్వాన్ ఆనందయామాస అందరినీ ఎంతో ఆనందపరిచాడు. అంటే క్రీడా శబ్దానికి మనం విలాసం అనే అర్థం చెప్పుకోకుండా ఆటలు అనే అర్థం చెప్పుకున్నాం అనుకోండి, ఎన్నో రకరకాలుగా ఆడుకుంటూ, మరి చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటే వాళ్ళ ఆటలు చూడడం కూడా మనకు ఎంతో ముద్దుగా ఎంతో మురిపెంగా ఉంటుంది. అలా ఆ మురిపాన్ని అందరికీ కలగజేస్తూ అందరినీ ఆనందపరిచాడు ఆయన. నందాదయ గోపవృద్ధాః గోకులే అనుభూతాని మహోత్పాతాన్ని పరామృశ్య కర్తవ్యం అమంత్రయన్. ఈ లోపల నందాదయ నందుడు మొదలైనటువంటి గోపవృద్ధాః ఆ గోపాలకులలో తలకట్లైనటువంటి వాళ్ళు, వయసు మీరిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడాను గోకులే అనుభూతాని మహోత్పాతాన్ని పరామృశ్య ఆ గోకులంలో అనుభూతాన్ని వారందరికీ అనుభవంలోకి వచ్చినటువంటి వారందరి చేత అనుభవించబడినటువంటి మహోత్పాతాన్ని పెద్ద పెద్ద ఉత్పాతాలని పరామృశ్య వాటన్నింటినీ పరామర్శించి, అంటే వాటన్నింటి గురించిను గుర్తు చేసుకుని వాటన్నిటినీ తడిమి ఆలోచించుకుని కర్తవ్యం అమంత్రయన్ ఇప్పుడు వాళ్ళు చేయవలసిన పని ఏమిటి అని అమంత్రయన్ ఆలోచన చేశారు. అంటే వాళ్ళకి ఇదివరకు ఎన్నడూ చూడని విధంగా ఒక రాక్షసి వచ్చి పిల్లవాడిని చంపబోవడం, పసివాడిని రోజుల పిల్లవాడిని ఒక పెద్ద రాక్షసి వచ్చి చంపబోవడం, ఒక పెద్ద శకటం విరిగి పిల్లవాడి మీద పడిపోవడం, ఒక పెద్ద సుడిగాలి వచ్చి పిల్లవాడిని ఎత్తుకెళ్ళిపోవడం, ఇలాంటివన్నీ, పైగా ఈ మధ్యనే 2 పెద్ద జంట మద్ది చెట్లు కింద కూలి పడిపోవడం, ఇవన్నీ కూడా పెద్ద పెద్ద ఉత్పాతాలే. ఈ ఉత్పాతాలన్నింటినీ గురించి వాళ్ళు ఆలోచన చేసి ఏం చెయ్యాలి, వీటికి విరుగుడుగా ఏం చెయ్యాలి అని ఆలోచన చేశారనమాట. తత్ర సమవేతేషు జ్ఞానవయోవృద్ధః దేశకాలార్థ తత్వజ్ఞః ఉపనందనామా గోపవృద్ధః రామకృష్ణయోః ప్రియకృత్ ఏవం ఆహ. తత్ర సమవేతేషు అక్కడ
సమావేశమైనటువంటి అక్కడ కూడి ఉన్నటువంటి జనులలో జ్ఞాన వయోవృద్ధ, జ్ఞానంలోనూ వయస్సులోనూ కూడా వృద్ధ, పెద్దవాడైన, అంటే ఆయన వయోవృద్ధుడు, జ్ఞానం కూడా వీళ్ళందరికంటే చాలా ఎక్కువ ఉన్నటువంటి వాడు. అలాంటి ఒక అది అంతేకాకుండా దేశ కాల అర్థతత్వజ్ఞ, దేశము, కాలము, అర్థ జరుగుతున్నటువంటి విషయాలు, వీటి యొక్క తత్వజ్ఞ, అర్థతత్వము, దేశాన్ని, కాలాన్ని, అర్థతత్వాన్ని, అంటే జరుగుతున్న విషయాల తలుకు దాని అసలు స్వరూపం ఏమిటి, ఇదంతా కూడా జ్ఞ, తెలిసినవాడు. అట్లాంటి ఉపనందనామ గోపవృద్ధ, ఉపనందుడు అనేటువంటి ఒక గోపవృద్ధుడు, వృద్ధుడైనటువంటి గోపాలకుడు. ఆయన రామకృష్ణయోహో ప్రియకృత్, రాముడికి కృష్ణుడికి, బలరాముడికి కృష్ణుడికి ఇద్దరికీ కూడా ప్రియకృత్, ప్రియాన్ని కలగజేస్తూ ఏవం ఆహా, అంటే ఆయన చెప్పినటువంటి మాటలు వీళ్ళిద్దరికీ చాలా సంతోషాన్ని కలిగించేటట్లుగా అయినాయన్నమాట. ఆయన ఇలా చెప్పాడు ఏమని, బృహద్వనే అస్మిన్ ప్రజానాశహేతవ బహవః ఉత్పాతాః సమాయాంతి, బాలగ్న్యాః రాక్షస్యాః కథంచిత్ బాలకో ముక్తః, హరేరనుగ్రహాత్ శకటమపి తస్య ఉపరి నాపతత్, చక్రవాతేన దైత్యేన అంతరిక్షం నీతః, శిలాయాం పతితః అసౌ సురేశ్వరైః సంరక్షితః, పతతోరర్జునయోర్మధ్యగోప్యయం భగవతా గోపాయితః, అతః అత్ర చిరమస్మాభిః న స్థాతవ్యం, యావత్ అన్యదపి ఔత్పాతికం న భవేత్ తావత్ బాలకౌ గృహీత్వా పుణ్య అద్రితృణ విరుధం వాసార్హం బృందావనం నామ కాననం అద్యైవ యాస్యామః శకటాన్యుక్త ఇది. ఆయన ఏమన్నాడు, అస్మిన్ బృహద్వనే, ఈ బృహద్వనంలో, అంటే ఈ ఇక్కడ ఉన్నటువంటి మనం ఉంటున్నటువంటి ఈ ఊరు, వీరి ఎక్కడుంది, ఇది మధురా నగరానికి దగ్గరలోనే ఉంది, కానీను ఒక అడవికి ఆనుకుని ఉంది. అడవికి ఆనుకుని ఎందుకుంది అంటే ఈ గోపాలకుల తలుకు గోవులు అవన్నీ కూడాను బాగా మేతలు వెయ్యాలి అంటే మామూలు చిన్న చిన్న ఊళ్ళల్లో సాధ్యం కాదు. అడవి అయితే సహజంగా అక్కడ బాగా పెరిగేటువంటి గ్రాస సమృద్ధి ఉంటుంది కాబట్టి అడవికి దగ్గరలో ఉంటాయి తొర్రుపొట్లు సాధారణంగాను. అది ఆ అడవి జంతువుల నుంచి వీటిని గోవుల్ని రక్షించుకుంటూ ఉండేటువంటి బాధ్యత వీళ్ళది. అట్లా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ప్రజానాశహేతవః బహవః ఉత్పాతాః సమాయాంతి, ప్రజానాశనానికి కారణమైనటువంటి బహవః ఉత్పాతాః, ఎన్నో ఉత్పాతాలు సమాయాంతి వచ్చి పడుతున్నాయి మనకి. బాలగ్న్యాః రాక్షస్యాః కథంచిత్ బాలకః ముక్తః, బాలకః మన పిల్లవాడు మన కృష్ణుడు బాలగ్ని అయినటువంటి పసిపిల్లల్ని చంపేది అయినటువంటి ఆ రాక్షసి నుండి కథంచిత్ ముక్తః, ఎట్లాగో దాని చేతుల్లోంచి బయటపడ్డాడు. అంటే ఎంతోమంది పిల్లల్ని ఆ రాక్షసి చంపేసింది అని వినున్నాం. అట్లాంటి ఆ రాక్షసి నుంచి మన పిల్లవాడు బయటపడ్డాడంటే అది ఏదో చాలా అద్భుతంగా జరిగినటువంటి విషయం. హరేరనుగ్రహాత్ శకటమపి తస్యోపరి నాపతత్, హరేహ అనుగ్రహాత్, విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం వల్ల, నారాయణమూర్తి యొక్క అనుగ్రహం వల్ల, శకటమపి ఆ శకటం కూడా బండి కూడా తస్య ఉపరి నాపతత్, వాడి మీద పడకుండా పక్కకి పడింది ఎట్లాగో. చక్రవాతేన దైత్యేన అంతరిక్షం నీతః, శిలాయాం పతితః అసౌ సురేశ్వరే సంరక్షితః, చక్రవాతం చేత, చక్రవాతేన దైత్యేన అంటే సుడిగాలి రూపంలో ఉన్నటువంటి తృణావర్తుడనేటువంటి ఆ దైత్యుడు రాక్షసుడు చేత అంతరిక్షం నీతః, ఆకాశంలోకి తీసుకుపోబడ్డాడు పిల్లవాడు. అంటే ఆ తృణావర్తుడు వచ్చి ఆ పిల్లవాడిని ఎత్తుకుని ఆకాశంలోకి వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోయిన వాడు అక్కడ పిల్లవాడిని వదిలేస్తే శిలాయాం పతితః, వాడు వచ్చి నేల మీద ఒట్టి ఇసుక నేల మీద కూడా కాదు, పెద్ద బండరాతి మీద పడ్డాడు. అలా పడి కూడాను సురేశ్వరే సంరక్షిత, వాడు బతికి బట్టకట్టాడు అంటే భగవంతుడి అనుగ్రహం, దేవతల అనుగ్రహం మన మీద ఉందన్నమాట. దేవతలే రక్షించారు వాడిని. పతతోరర్జునయోర్ మధ్యగోప్యయం భగవతా గోపాయితః, ఇంకా ఈ అర్జున వృక్షాలు అంటే సాల వృక్షాలు మధ్య చెట్లు రెండూ పడిపోతూ ఉంటే వాటి మధ్యలో ఉన్నాడు. అటో చెట్టు ఇటో చెట్టు పడింది వాడికి. అలా వాటి యొక్క పతతోరర్జునయోహో మధ్యగః అపి, వాటి మధ్యలో ఉన్నప్పటికీ కూడా అయం భగవతా గోపాయితః, భగవంతుడి చేత రక్షించబడ్డాడు. ఇవన్నీ ఎవరి గురించి చెప్తున్నారు? సాక్షాత్తు భగవంతుడి గురించి.
కానీ ఆ కృష్ణుడు తమ పసివాడు, తమ పసిపిల్లవాడు అన్నటువంటి ఆలోచనని వాళ్ళు ఎప్పుడూ పోగొట్టుకోలేదు. ఎప్పుడూ వాళ్ళ దృష్టిలో కృష్ణుడు పసిపిల్లవాడే. ఆ పసిపిల్లవాడు ఇన్ని ఆపదలు తప్పుకున్నాడు అంటే భగవంతుడి అనుగ్రహం వల్లే వాడు ఇలా బయటపడ్డాడు అని అనుకుంటున్నారనమాట అమాయకంగాను. అతః అత్ర నచిరం అస్మాభిస్థావస్థాతవ్యం. ఇంకా ఇక్కడ అస్మాభిః మన చేత నచిరం అవస్థాతవ్యం. ఇంకా ఎక్కువ కాలం ఉండబడకూడదు, అంటే మనం ఇక్కడ ఎక్కువ కాలం ఉండకూడదు. యావత్ అన్యదపి ఔత్పాతికం న భవేద్ తావద్ బాలకో గృహీత్వా పుణ్య అద్రి తృణ విరుధం వాసార్హం బృందావనం నామ కాననం అద్యైవ యాస్యామః. కాబట్టి యావత్ ఎంతలో అన్యదపి ఔత్పాతికం మరొక ఉత్పాత సంఘటన ఏది కూడా, ఉత్పాతానికి సంబంధించిన మరొక సంఘటన ఏది కూడా నభవేత్ జరగకుండా ఉంటుందో, అంటే ఇంకోటి ఏదైనా జరిగే లోపల తావత్ ఆ లోపలే బాలకౌ గృహీత్వ మన పిల్లల్ని ఇద్దరినీ తీసుకుని, అంటే ఈ పిల్లలిద్దరైనా ఊళ్ళో ఉన్నది, ఇంకా వేరే పిల్లలు లేరా అంటే వీళ్ళు రాజు యొక్క సంతానం కాబట్టి నందుడి యొక్క కొడుకు ఒకడు, వసుదేవుడు కొడుకు ఒకడు కాబట్టి వీళ్ళిద్దరినీ రక్షించడం ప్రధానం. పైగా ఆపదలు కూడా వీళ్ళకే వస్తాయి కానీ సామాన్య బాలకులకి రావు. కాబట్టి పాలకౌ గృహీత్వ మన పిల్లల్నిద్దరినీ తీసుకుని పుణ్య అద్రి తృణ విరుధం, పుణ్య పవిత్రమైన అద్రి ఒక పర్వతము, తృణ విరుధం తృణ అంటే గడ్డి, విరుధం చెట్లు, ఇవన్నీ ఉన్నటువంటిది, వాసార్హం ఉండడానికి ఎంతో యోగ్యమైనది అయిన బృందావనం నామ కాననం బృందావనము అనేటువంటి అడవికి అద్యైవ యాస్యామః ఇవాళే వెళ్ళిపోదాం. ఇవాళే మనమందరం మూటాముల్లే సర్దుకుని ఒక బృందావనం అనేటువంటి అడవికి వెళ్ళిపోదాం. అది ఎటువంటిది అంటే పవిత్రమైనటువంటి కొండ ఉంది అక్కడ, గోవర్ధనం అనేటువంటి కొండ. అంతేకాకుండా గ్రాస సమృద్ధి ఉంది, చెట్లు అవి అంటే ఎప్పుడూ కూడా మనం వెళ్ళేటువంటి చోట తృణకాష్ఠ సమృద్ధి ఉండాలి అని చెప్తారు. అంటే మన తలకు గొడ్లకి కావాల్సినటువంటి తృణము గడ్డి ఉండాలి, మనకి కావాల్సినటువంటి వంట చెరకు అవి సమృద్ధిగా దొరకాలి. అట్లా ఉన్నటువంటి నేలకు వెళ్ళాలి మనము, అట్లా ఉన్న భూమికి వెళ్ళాలి అని చెప్తారు. సో అట్లా తృణకాష్ఠ సమృద్ధి ఉండి మంచి ఒక గొప్ప పర్వతం ఉన్నటువంటి ఆ ప్రదేశానికి మనం వెళ్ళిపోదాం. పైగా ఆలస్యం కూడా చేయొద్దు. అద్యైవ యాస్యామః ఇవాళే వెళ్ళిపోదాం మనం. శకటాన్ యుంక్త, శకటాన్ బళ్ళని యుంక్త అంటే కట్టండి, బళ్ళని పూంచండి ఇది అని ఆయన ఇంత మాట చెప్పాడు. తచ్చుత్వా సర్వేపి గోపాః ఏకధియః శకటాన్ సంయోజ్య వృద్ధాన్ బాలాన్ స్త్రియః గృహోపకరణాని చ తేష్వారోప్య గోధనాని పురోహితం చ పురస్కృత్య ఆప్తశరాసనాః శృంగాణ్యాపూరయంతః తుంగతూర్య ఘోషేణ బృందావనం ప్రతస్థితి. తచ్చుత్వా ఈ మాటలు విని ఈ సర్వేపి గోపాహ గోపాలకులందరూ కూడా ఏకధియః ఒక్కటే మనస్సుతోటి, అంటే వాళ్ళకందరికీ పెద్దవాళ్ళు ఏదైనా చెప్తే దాన్ని రెండో ఆలోచన చేయకుండా దాని గురించి డిస్కషన్స్ ఏమీ పెట్టకుండా ఆ చెప్పినటువంటి మాటను చెప్పినట్టుగా అనుసరించటము అనేటువంటిది వాళ్ళకున్న అలవాటు. దాంతో ఈ పెద్దాయన ఈ మాట చెప్పాడు అనగానే ఇంకా వాళ్ళకెవ్వరికీ రెండో ఆలోచన రాలేదు మనసులోకి. ఏకధియః ఒకటే బుద్ధితోటి ఒకటే ఆలోచనతోటి సర్వేపి గోపాః శకటాన్ సంయోజ్య గోపాలకులందరూ గబగబా ఇంటికి వెళ్ళి ముందర బళ్ళు కట్టేశారు. శకటాన్ సంయోజ్య వృద్ధాన్ బాలాన్ స్త్రియః గృహోపకరణాన్ని చ తేషు ఆరోప్య, తేషు ఆ బళ్ళలో వృద్ధాన్ ఇళ్లలో పెద్దవాళ్ళని, బాలాన్ పసిపిల్లల్ని, స్త్రియః స్త్రీలని, వీళ్ళందరూ వాళ్ళంతటి వాళ్ళుగా నడవలేని వాళ్ళు కదా, ఎక్కువ దూరం నడవడం అనేటువంటిది వీళ్ళందరికీ కష్టం కాబట్టి నడవలేనటువంటి వీళ్ళనందరినీ ముందర బండెక్కించారు. గృహోపకరణాన్ని మరి అక్కడికి వెళ్ళి మళ్ళీ కావలసినటువంటి వస్తువులన్నీ సమకూర్చుకోవాలి కదా, అందుకోసం వాళ్ళకు ఉన్నటువంటి గృహోపకరణాలు ఏవైతే ఉన్నాయో ఇంట్లో ఉండేటువంటి వస్తువులు, ఇంట్లో వాడుకునేటువంటి సామాన్లు, వాటినన్నిటినీ కూడా ఆ బళ్ళల్లో ఎక్కించారు. తేషు ఆరోప్య బళ్ళలోకి ఎక్కించి గోధనాని పురోహితంచ పురస్కృత్య వాళ్ళకి పురోహితుడు గర్గాచార్యుడు, ఆ గర్గాచార్యుణ్ణి గోధనాని వాళ్ళ తలకు గోవుల మందలు,
ఆ గోవుల మందల్ని గర్గాచార్యుణ్ణి ముందర నడిపించుకుంటూ వాళ్ళ వెనకాల వీళ్ళు ఈ బళ్ళని తోలుకుంటూ బయలుదేరారు. అంటే ఆ బళ్ళలో ఎక్కిన వాళ్ళు ఎక్కగా, నడిచిన వాళ్ళు నడవగా, ఇలా మొత్తం అందరూ కలిసి బయలుదేరేశారనమాట. ఎట్లా బయలుదేరారు వాళ్ళు? ఆర్తశరాసన, వాళ్ళకి ఎప్పుడూ అలవాటే. అడవిలోకి వెళ్తూ ఉన్నా సరే చేతిలో ధనుస్సులు పుచ్చుకునే వెళ్తారు వాళ్ళు. ఎందుకంటే ఆ అడవిలోకి క్రూర జంతువులు రావడము, ఈ గోధనాలకి ఏదైనా ఆపద కలగడము ఎప్పుడూ జరుగుతుంది కాబట్టి ఎప్పుడూ వాళ్ళ చేతిలో ధనుర్బాణాలు రెడీగా సిద్ధంగా ఉంటాయన్నమాట. ఆర్తశరాసన, ఇప్పుడు కూడా దారి వెంట అడవుల గుండా వెళ్ళాలి. ఇప్పట్లాగాను పెద్ద పెద్ద విశాలమైన రోడ్లు ఏమన్నా ఉన్నాయా? ఎంత దూరం వెళ్ళినా అడవుల్లోంచే వెళ్ళాలి. దాంతో ఎక్కడి నుంచి ఏ ఆపద వస్తుందో, జంతువులు రావచ్చు, లేకపోతే దారి దోపిడిగాళ్ళు ఎవరైనా రావచ్చు, ఇలాంటి సమస్యలన్నీ ఉంటాయి కాబట్టి ధనుర్బాణాలు చేత్తో సిద్ధంగా పుచ్చుకుని శృంగాణి ఆపూరయంతః, కొమ్ము బూరాలు ఊదుకుంటూ. ఈ శృంగ పూరణం అనేటువంటిది ఒక విధంగా వాళ్ళ తలకు ఆనందాన్ని తెలియజేసుకోవడం కోసం. ఇంకో రకంగా అడవుల మధ్యలో వెళ్తూ ఉన్నప్పుడు శృంగాలు ఊదుకుంటూ వెళ్తూ ఉన్నారంటే జంతువులవి కాస్త తప్పుకుని దారి ఇచ్చేస్తాయి. అందుకోసం ఈ శృంగాలు పూరించుకుంటూ తుంగ తూర్య ఘోషేణ, ఇది వాళ్ళ ఆనందానికి గుర్తుగా చాలా పెద్దగా వినిపిస్తూ ఉన్నటువంటి తూర్య ఘోషేణ. తూర్యములు అంటే ఏంటి? ఈ మేళతాళాల యొక్క ఘోషతోటి బృందావనం ప్రతిస్త్రీ, చాలా సంతోషంగా బృందావనానికి, అంటే ఈ చోటు వదిలేస్తున్నాము అన్న చింత కంటే కొత్త చోటుకు వెళ్తున్నాము అన్న ఉత్సాహము సంతోషము ఎక్కువ ఉంది. అంటే ఇక్కడ వచ్చినటువంటి ఇబ్బందులన్నిటినీ ఇక్కడ వదిలేసి ఒక సుఖమైన సంతోషమైనటువంటి దీనికోసం, బ్రతుకు కోసం ఇంకొక చోటుకి వెళ్తున్నాము అన్నటువంటి ఆనందంతో బయలుదేరారనమాట. శకటేష్వారూఢాః సువాససో గోప్యః ప్రీత్య ఐకకంఠ్యేన కృష్ణలీలాః గాయంత్యః యయుః. ఇంకా శకటేషు ఆరూఢాః, ఆ శకటాల్లోకి ఎక్కినటువంటి సువాససో గోప్యః, చక్కటి చీరలు కట్టుకున్నటువంటి, చక్కటి బట్టలు కట్టుకున్నటువంటి గోప్యః, గోపస్త్రీలందరూ ఐకకంఠ్యేన, అందరూ గొంతు కలిపి ఒకళ్ళతో ఒకళ్ళు గొంతు కలిపి ప్రీత్య, ఎంతో ప్రీతితో కృష్ణలీలాః గాయంత్యః, కృష్ణలీలలు, కృష్ణుడి యొక్క బాలక్రీడలని గాయంత్యః, పాట పాడుతూ ఉన్నవాళ్లే. అంటే వాళ్ళకి ఇష్టమైనటువంటి కృష్ణుణ్ణి వాళ్ళెప్పుడూ ఆయన చేసినటువంటి ప్రతి పనిని పాటలుగా కట్టి పాడుకుంటూ ఉండేవాళ్ళు. అదిగో ఆ పాటలే పాడుకుంటూ యయుః వాళ్ళు ముందుకు వెళ్ళారు. యశోదారోహిణ్యౌ చ సహ రామకృష్ణాభ్యాం ఏకం శకటమారుహ్య వ్రజంత్యౌ కథాశ్రవణోత్సుకే ఆస్తాం. ఇంకా యశోదారోహిణి వీళ్ళిద్దరూ కూడా సహ రామకృష్ణాభ్యాం, రామకృష్ణులతో కలిసి ఏకం శకటం ఆరుహ్య, ఒకటే బండి ఎక్కారంటే యశోద ఒక బండి, రోహిణి ఒక బండి కాకుండా ఇద్దరూ కలిసి ఒకటే బండి ఎక్కి, పసిపిల్లలు కదా రామకృష్ణులు ఇద్దరును, మరీ పెద్దవాళ్ళు ఏం కాదు కదా, దాంతో ఆ పసివాళ్ళను ఒళ్ళో కూర్చోబెట్టుకుని వాళ్ళు ఒకటే బండి ఎక్కారనమాట. ఆరుహ్య వ్రజంత్యో, ఒక బండి ఎక్కి వెళ్తూ కథాశ్రవణోత్సుకే ఆస్తాం, ఈ గోపస్త్రీలు పాడుతూ ఉన్నటువంటి కృష్ణలీలన్నింటినీను వినడంలో ఎంతో శ్రవణ ఉత్సుకే, వాటిని వినడంలో ఆసక్తిని చూపించారనమాట. ఏవం శకటైః గంతవ్యం అధ్వానం అతిక్రమ్య సర్వకాల సుఖావహం బృందావనం సంప్రవిశ్య అర్థచంద్రవత్ వ్రజావాసం అకుర్వన్. ఏవం, ఈ విధంగా శకటైః గంతవ్యం అధ్వానం అతిక్రమ్య, శకటైః ఈ బళ్ళని ఎక్కి, ఈ బళ్ళతోటి గంతవ్యం అధ్వానం, వాళ్ళు వెళ్ళవలసినటువంటి దారి అంతా, అంటే ఈ బృందావనం చేరుకోవడాని కోసం వాళ్ళు ఎంత దారి అయితే గడిచి వెళ్ళాలో దాని అంతటినీ కూడా గడిచి సర్వకాల సుఖావహం, అన్ని కాలాల్లోనూ సుఖాన్ని కలిగించేటువంటి, అంటే వేసవికాలంలోనో చలికాలంలోనో వర్షాకాలంలోనో అని కాకుండా అన్ని కాలాల్లోనూ సుఖాన్నే కలిగించేటువంటి బృందావనం సంప్రవిశ్య, బృందావనాన్ని ప్రవేశించి, బృందావనం అనేటువంటి అరణ్యాన్ని ప్రవేశించి అర్ధచంద్రవత్ వ్రజావాసం అకుర్వన్, అక్కడ అర్ధచంద్రాకారంలో, గుర్రపునాడ ఆకారంలో సాధారణంగా ఇది చేసేటువంటి విధానం ఇదే. అంటే అందరూ కనిపిస్తూ ఉండాలి, ఎవళ్ళు కూడా
కంటి చూపు నుంచి పక్కకు వెళ్ళకూడదనమాట. అందుకోసం అని చెప్పి ఎలా ఈ దారి వెళ్ళేటప్పుడు బళ్ళని ఆపుకోవడము, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇళ్ళని కట్టుకోవడము కూడా అర్ధచంద్రాకారంలో ఉండేటట్టుగానే చేస్తారు. అట్లా వ్రజావాసాన్ని తమ యొక్క తమ ఇళ్ళని అలా వాళ్ళు కట్టుకున్నారనమాట అర్ధచంద్రాకారంలో. బృందావనం గోవర్ధనం యమునా పులినాని చ వీక్ష్య రామకృష్ణౌ పరాం ప్రీతిం ఉపేయతు. బృందావనాన్ని, ఆ బృందావనం అనేటువంటి అరణ్యాన్ని, గోవర్ధనం దానికి దగ్గరగా ఉన్నటువంటి గోవర్ధన పర్వతాన్ని, యమునా పులినాని ఆ బృందావనాన్ని ఆనుకుని ప్రవహిస్తూ ఉన్నటువంటి యమునా నది యొక్క పులినాని అంటే ఆ ఇసుకతో నిండినటువంటి ఆ యమునా తీరాన్ని, వీటన్నింటినీ కూడా వీక్ష్య చూసి రామకృష్ణవు బలరాముడు కృష్ణుడు ఇద్దరూ కూడా పరాం ప్రీతిం ఉపేయతు, అపరిమితమైనటువంటి ప్రీతిని, చాలా గొప్పదైనటువంటి ప్రీతిని, ఇష్టాన్ని పొందారు. కలమధురైర్వచోభిః వ్రజౌకసాం ప్రీతి మాదధానౌ రామకృష్ణౌ స్వకాలేన గోవత్సపాలావభూతాం. కలమధురైః, కలమధురంగా అంటే అవ్యక్తమధురంగా ఉన్నటువంటివి, అవ్యక్తమధురంగా ఉన్నవి, అతి చక్కనివి అయినటువంటి వచోభిహి తమ మాటలతో, వ్రజౌకసాం ఆ వ్రజంలో నివసించేటువంటి, వ్రేపల్లెలో నివసించేటువంటి ఆ జనులందరికీ కూడా ప్రీతిం ఆదధానౌ ఎంతో ప్రీతిని కలగజేస్తూ ఉన్న రామకృష్ణులిద్దరూ స్వకాలేన తమ కాలంతో అంటే కొద్దిగా పెరిగి గోవత్సపాలౌ అభూతాం, గోవత్సాలని, గోవుల్ని కాదు గోవత్సాలని అంటే ఆవు దూడల్ని, ఆవుల్ని కాకుండా ఆ ఆవు దూడల్ని లేదా గోవత్సపాలౌ రెండు కూడా చెప్పుకోవచ్చు, రెండింటికి అవకాశం ఉంది. గావత్సవశ్చ వత్సాశ్చ గోవత్సాహ, గోవత్సానాం పాలాహ గోవత్సపాలాహ అలాగూ చెప్పుకోవచ్చు. గవాం వత్సాహ గోవత్సాహ గోవత్సానాం పాలాహ గోవత్సపాలాహ ఇలా చెప్పుకోవచ్చు. సో కాబట్టి వాళ్ళు గోవత్సములను కాచేవాళ్ళు అయ్యారు. చిన్నపిల్లల్నేమో బావుల్ని కాచడానికి ఏమీ చెయ్యరు కదా, నియోగించరు కదా. ముందరగా ఆవు దూడల్ని కాచారు వాళ్ళు, ఆ తర్వాత ఆవుల్ని దూడల్ని కూడా కాచారు. రెండర్థాలు చెప్పుకుందాం. అట్లాంటి వాళ్ళుగా అయ్యారనమాట. సవయోభిః గోపబాలకై సహ నానావిధాః క్రీడాః కుర్వంతౌ మధురమధురం వేణుం వాదయంతౌ వ్రజభువః అనతిదూరే వత్సాన్ అచారతాం. వత్స శబ్దాన్నే తీసుకోవాలండి, వత్సానచారతాం అంటున్నారు కదా, ఆవు దూడల్ని మేపారు వాళ్ళు అని. ఓకే. సవయోభిః తమతో సమానమైనటువంటి వయస్సు కలిగిన గోపబాలకై సహా గోపాలకుల యొక్క పిల్లలు గోప బాలకులతోటి కలిసి నానావిధా క్రీడా కుర్వంతో ఎన్నో రకాలైనటువంటి ఆటలని ఆడుకుంటూ మధురమధురం వేణుం వాదయంతో మధురమధురంగా అంటే మధురంగా ఉండటము అంటే బాగుండడం, మధురమధురంగా అంటే ఏమిటి అది అత్యంత మధురంగా ఉండేటట్లుగా వేణుం వాదయంతో వేణువుని వాయిస్తూ వ్రజభువః అనతి దూరే ఆ వ్రజభూమికి అనతి దూరంలో దగ్గరలోనే వత్సాన్ అచారతాం వత్సాన్ ఆవు దూడల్ని మేపుతూ ఉండేవాళ్ళు. ఇక్కడికి ఇవాల్టి కథని ఆపేద్దాం. స్వస్తి.